ఒక రూమర్, దాని గురించి నేను కంపల్సరీగా ఖచ్చితంగా మాట్లాడాలి. ఏమేమి వచ్చినాయో రూమర్స్ అయితే చెప్తాను. ఫస్ట్ వచ్చేసి, మీరు క్రిస్టియన్స్ అయ్యుండి హిందువుల్లో ఎందుకు చలామణి అయ్యి వీడియోలు పెడుతున్నారు? ఇక బిగ్ బాస్ 9లో ఆఫర్ వచ్చింది, వెళ్తున్నారంట కదా నెక్స్ట్ సీజన్కి అని చెప్పేసి. ఆ తర్వాత ఏమో అలేఖ్య అసలు ఇండియాలోనే లేదు, ఇండియా వదిలేసి అమెరికా వెళ్ళిపోయిందంట నైట్కి నైట్ అని చెప్పి అంటారు. దాని తర్వాత ఏంటంటే ఐసీయూ లేదు, ఏమీ లేదు, హెల్త్ మంచిగా ఉన్నా కావాలని చెప్పేసి ఇలా డ్రామాలు చేస్తున్నారు అని చెప్పేసి ఇంకో కమెంట్ అయితే వచ్చింది. నేను చూశాను అండ్ మీమ్స్లో కూడా చాలా వరకు చూశానండి ఇది వచ్చేసి. దాని తర్వాత ఏంటంటే, మా హస్బెండ్ అంటే నాకు జై డివోర్స్ ఇచ్చేసి వెళ్ళిపోయాడంట. సో ఇదొకటి వచ్చింది. దాని తర్వాత అలేఖ్యకి ఆల్రెడీ పెళ్ళైపోయింది. అలేఖ్య అంట సొంతంగా బెంగళూరులో ఒక ఐటీ కంపెనీ కొనేసింది. ప్రతి దానికి నాకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత చాలా వరకు ఉంది. నాన్నగారిది లాస్ట్ రైట్స్ ఫ్యూనరల్ టైంలోని బరియల్ గ్రౌండ్కి తీసుకెళ్ళి ఆ కార్యక్రమం అయితే ఉంటుందో అది మాత్రం ఇంటర్నెట్ మొత్తం మీమ్స్ వస్తున్నాయి. అది నాకు అర్థం కాదండి. ఒక్కటి చాలా క్లియర్గా చెప్తాను, మా నాన్నగారికి అది చాలా ఇష్టపూర్వకమైన విషయం. నేను చనిపోయినప్పుడు నాకు ఇదే విధంగా సమాధి కార్యక్రమం చెయ్యండి అని చెప్పి ఆయన అడిగారు. చనిపోయిన మనిషికి ఆయన కోరిక తీర్చడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇలా మా డాడీకి ఇలా అయింది, ఒక 2 to 3 days మేము అవైలబుల్ ఉండలేము అని చెప్పి పెట్టింది. వెంటనే ఆ స్టోరీ ఏదైతే ఉందో అది డిలీట్ చేసింది అనమాట. ఎందుకంటే మా మమ్మీ చూసారు, మా మమ్మీ అన్నారు ఇటువంటి చావుకు సంబంధించిన పెట్టకూడదు, అలాగా అవి పబ్లిక్గా పెట్టకూడదు ఆ ఫొటోస్ అవన్నీ అని చెప్పడం వెంటనే అది డిలీట్ చేయడం జరిగింది. ఎప్పుడు జరిగింది? జాన్ మంత్లోది. అయితే జాన్ మంత్లోనే స్క్రీన్ షాట్లు తీసుకొని జాన్ మంత్లోనే సేవ్ చేసుకొని ఇప్పుడు ఈ ఇష్యూ జరిగింది కాబట్టి ఇప్పుడు బయట పెట్టారు. అంటే అంత సేవ్ చేసుకోవాల్సిన అవసరం ఏంటంటే నాకు అర్థం కావట్లేదు.